ఆయిల్స్ వాడి మిరపకాయలు పండిస్తున్న పచ్చిమిరపకాయలు పండిస్తున్న తోటలో ఉన్నాము. ఈ రోజు వాళ్ళు కాయలు కోయడం జరుగుతుంది. ఈ కాయలు చూస్తే జంపు కానీ సైజులు కానీ ఎట్లా ఉన్నాయి. వీళ్ళు కోసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళ మాటల్లో కూడా విన్నాం. కాయలు ఎలా ఉన్నాయమ్మా? షైనింగ్ కానీ తొడేలు కానీ ఎక్కడైనా మచ్చ ఉందా? కాయకి పురుగు ఎక్కడైనా మచ్చ కానీ కాయకి వంకరలు రావడం కానీ అట్లా ఉన్నాయా? బాగుంది కదా చేలో దోమ ఉంది? ఏం లేదు దోమ కానీ ఏం లేదు. ఇవాళ మనకి ఇదే నిదర్శనం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు పోయిన సంవత్సరం చూసాం మనం. ఇది జెర్సీ వెరైటీ. ఇది 56 జెర్సీ 56 వెరైటీ రవి వాళ్ళది. అయితే ఇప్పుడు మొదటి కోత కింద ఒక 12 క్వింటాల పైన వచ్చిందని రైతు మాటల్లో వినటం జరిగింది. ఇంకా రెండో కోత ఇది. పోయిన సంవత్సరం అయితే మనం 50-60 క్వింటాలు రికార్డ్ చేసాము. ఇప్పుడు వీళ్ళ తోటలో కూడా ఎంత వస్తుందో చూడాలి మనం. ఇప్పుడు రైతు మాటల్లో విందాం మనం. నమస్తే రామబ్రహ్మం గారు. నమస్తే అండి. ఇది మొదటి కోత. ఇది మొదటి కోత. మిగతా ఆయిల్స్ ఫస్ట్ కానీ ఇప్పుడు మీ అనుభవం ఏంటంటారు మన ఆయిల్స్ గురించి? బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎన్ని రౌండ్లు కొట్టారు? 5 రౌండ్లు. తోట వయసు ఎంత? 70 రోజులు అవుతుంది. ఇప్పుడే ఫస్ట్ కోతకు వస్తున్నారు. ఎన్ని క్వింటాలు? మొన్నటి 170 చెట్టు ఎదగలేదు. మన దీపావళి 40 రోజులు వాన పడదు మాకు. దానివల్ల చెట్టు ఎదగలేదు. ఇప్పుడు కొంచెం పికప్ అవుతుంది. ఇప్పుడే వస్తుంది లైన్ లోకి వస్తుంది. దిగుబడి కూడా బాగానే వస్తుంది. కాసిన మటుకైనా ఎట్లా ఉంది కాయలు? బ్రహ్మాండంగా ఉంది. అసలు మార్కెట్ లో చూస్తే ఇది తప్ప అయిపోతుంది అక్కడ. ఇప్పుడు బయర్స్ కూడా దీనికి ఫస్ట్ ఉంటారు. అవును, ఈ కాయలకి ఫస్ట్ ఉంటారు అసలు బయర్స్. చూడండి అసలు ఎట్లా ఉందో కాయ చూడండి. ఇది ప్రతి రైతు కూడా వాడుకోవాలి. మంచి దిగుబడులు తీసుకోవాలి. ఒక 10 రూపాయలు సంపాదించుకోవాలి అనేది మనం ఫస్ట్ కానీ చెప్తున్నాము. మళ్ళీ చెప్తున్నాము, మిగతా ఆయిల్స్ వాడితే స్టార్టింగ్ నుంచి కాపు రావడం జరిగింది. కింద నుంచి కాపు వస్తుంది. ఇప్పుడు తోటలో కూడా మీకు చూపిస్తా. పదండి తోటలో.